హలో అండి, నేను ఈరోజు గోధుమ పిండి బిస్కెట్లు చూపిస్తున్నాను. ఇవి చాలా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెలల పాటు నిల్వ ఉంటాయి. 1 కప్పు పంచదార తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 యాలక్కాయలు వేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ రెడీ చేసుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని బౌల్లో వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని స్ట్రైనర్ తీసుకొని బాగా జల్లించుకోవాలి. పరక మిగిలితే పారేయాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెయ్యి, నేను కప్పు నెయ్యి తీసుకున్నాను. కప్పుతోనే అన్ని కొలత. ఇక్కడ కప్పు నెయ్యి తీసుకున్నాను. కొద్దిగా వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం నెయ్యితోనే కలపాలండి. ఈ పిండి బిస్కెట్లు కదా, ఏమాత్రం పాలు కానీ నీళ్ళు కానీ ఏమీ వాడకూడదు. నూనె కూడా వాడకూడదు. నెయ్యి మాత్రమే వాడాలి. తర్వాత పిండి కలిపేసాం కదా, ఇప్పుడు ఘాట్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా చేసి ఈ విధంగా బిస్కెట్ తయారు చేసి దానికి ఘాట్లు పెట్టుకొని డ్రై ఫ్రూట్స్, బాదం డ్రై ఫ్రూట్స్ పైన వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పులని ఇలా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి, అట్లు పెనం పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టిన తర్వాత దానిపై మందపాటి కళాయి పెట్టి దాంట్లో స్టాండ్ పెట్టుకొని, తర్వాత ప్లేటు బిస్కెట్లు పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. 15 నిమిషాలు పడుతుందండి ఇవి అవడానికి. అంతేనండి, రెడీ అయిపోయాయి.